హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్నోస్ కిచెన్. ఈరోజు ఎండుమిరపకాయల గోంగూర రోటి చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి. అందులో ఒక కట్ట గోంగూర వరకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఈ గోంగూరలోనే కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి. ఈ గోంగూరలో ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ మనం వేయాల్సిన అవసరం లేదండి. గోంగూర నుంచి వచ్చిన వాటరే ఇందుకు సరిపోతుందండి. గోంగూర నుంచి వచ్చిన వాటర్ పూర్తిగా ఇనికిపోయి గోంగూర అంతా దగ్గర అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచుకొని మనం గోంగూరని మగ్గించుకోవాలండి. ఈ మగ్గే లోపల మనం కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక పక్క స్టవ్ వెలిగించి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 10 ఎండుమిరపకాయల వరకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగి చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఎండుమిరపకాయలు బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మనం వేపుకున్న ధనియాలు, జీలకర్రను కూడా మెత్తగా దంచుకోవాలండి. ఇవి బాగా మెత్తగా దంచిన తర్వాత 4 చిన్నులపాయ రెబ్బలు, కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి. మనం ముందుగా ఉడకపెట్టిన గోంగూర ఉంది కదండి, అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కారంలో వేసుకొని బాగా మెత్తగా, మనం ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదండి. గోంగూర ఉడికిపోయింది కాబట్టి చాలా సులువుగా మెదిగిపోతుంది. ఇదంతా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా చిలుకలుగా చేసుకొని వేసుకొని ఈ పచ్చడి తాలింపులో వేసుకొని తింటే కమ్మనైన ఎండుమిరపకాయ గోంగూర పచ్చడి రెడీ.